శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9506399029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 30వ తేదీ సోమవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున వీరితో మాట పట్టింపులు రాబోతున్నాయి ఈ రాశి జాతకులకు. అందులోన మధ్యాహ్నం 3:30 దాటాక మీ యొక్క జీవితంలో అనూహ్యంగా ఇటువంటి సంఘటన అయితే జరగబోతుంది అంటున్నారు పండితులు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రోజున దూర ప్రయాణాలు మీరు కాస్త పోస్ట్ పోన్ చేయడం మంచిది. వాయిదా వేయడం రీత్యా జరగబోయే నష్టాన్ని అడ్డుకున్న వారు అవుతారు. లేకపోతే గనక వృత్తిపరంగా అయినా, వ్యక్తిగతంగా, వ్యాపార పరంగా అయినా కూడా ఈ రోజున మీరు చేసే దూర ప్రయాణాల రీత్యా ధనం అయితే నష్టం కలగబోతూ ఉన్నది. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఈ రోజున పాల్గొనబోతున్నారు. వ్యాపారస్తులు అయితే గనక ఈ రోజున అంతంత మాత్రంగా సాగుబాటు కనిపిస్తుంది. కావున నూతన పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్లదు. అలాగే అవసరానికి చేతిలో డబ్బు అనేది అస్సలు నిలబడదు. కావున ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరికి మాట విషయంలో ఏ విధమైనటువంటి సలహా ఇవ్వదు. అలాగే ధనపరమైన సహాయం కూడా ఈ రోజున మీకు కీడు కలగ చేస్తుంది, గుర్తు పెట్టుకోండి. బంధుమిత్రులతో ఈ రోజున మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. శుభ కార్యక్రమానికి వెళ్లినా, మీ ఇంటికి ఎవరైనా బంధుమిత్రులు వచ్చినా, లేదా ఎక్కడైనా సరే కలిసి పలకరించినా వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వారు ఏదైనా పొరపాటున ఒక మాట అనినా కూడా కోపావేశాలు అస్సలు తెచ్చుకోవద్దు. ఈ రోజున ఆవేశపూరితంగా ఎదుటి వారితో మాట్లాడే విషయంలో చాలా అప్రమత్తంగా లేకపోతే గనక బంధాలను విచ్ఛిన్నం చేసుకోవడానికి మీరే ఒక అడుగు ముందుకు వేసిన వారు అవుతారు. ఉద్యోగమున ఈ రోజున అదనపు బాధ్యతల వలన తగినంత విశ్రాంతి దొరకదు. అనుకూలమైన ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎరుపు రంగు పువ్వులతో పూజలు చేయండి. అలాగే పశు పక్షాదులకు త్రాగడానికి నీటిని మీ ఇంట ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.